హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. ఈరోజు డిసెంబర్ 16th కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ టీ డే. ఇంటర్నేషనల్ టీ డే ఎప్పుడు జరుపుకుంటామండి? 15th డిసెంబర్ జరుపుకుంటాం. ఎప్పుడు ఇంటర్నేషనల్ టీ డే 15th డిసెంబర్ జరుపుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నింగ్ మలయాళం రైటర్ యుఏ ఖాదర్ పాసెస్ అవే. యుఏ ఖాదర్ ఎవరండి? యుఏ ఖాదర్ అనే అతను చనిపోయాడు. ఇతనికి ఎంత ఏజ్ అండి? 85 ఏజ్. ఇతనికి 85 ఏజ్ అప్పుడు, అంటే ప్రజెంట్ ఇప్పుడు చనిపోయారండి ఈయన యుఏ ఖాదర్ అనే అతను. ఇతను ఎవరు అంటే మలయాళం రైటర్ అనమాట. మలయాళం రైటర్. ఇతను చనిపోయారు. ఇతనికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయో చూద్దాం ఒకసారండి. ఫస్ట్ ఇతను అంటే ఎలా చనిపోయారు అంటే, ఈయనకి చాలా కాలం నుండి ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం ఉందండి. చాలా కాలం నుండి దానివల్ల ఆయన చనిపోయారు రీసెంట్గా. ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. దాదాపు ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే చూడండి, 6 అవార్డ్స్ వచ్చాయి. ఆ 6 అవార్డ్స్ ఒకసారి చూద్దాము. కేరళ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. ఫస్ట్ అవార్డే. అది ఎప్పుడు వచ్చింది? 1983లో వచ్చింది. అంటే దేనికి వచ్చింది అంటే త్రికొత్తూర్ పెరుమా అనే దానికి ఈ బుక్కి వచ్చిందండి. ఏ అవార్డు వచ్చింది? కేరళ సాహిత్య అకాడమీ అవార్డు. ఎప్పుడు వచ్చింది? 1983లో వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అవార్డు వచ్చింది. అదేంటి? ఎస్కే పొట్టెకట్టు అవార్డు వచ్చిందండి. ఎస్కే పొట్టెకట్టు అవార్డు వచ్చింది. అది ఎప్పుడు? 1993లో వచ్చింది. దేనికి వచ్చింది? కథ పోలే జీవితం అనే బుక్కు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అవార్డు వచ్చింది, అబుదాబి శక్తి అవార్డు వచ్చిందండి. ఇంకొకటి థర్డ్ అవార్డు వచ్చి అబుదాబి శక్తి అవార్డు. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది కూడా 1993లో వచ్చిందండి. అది ఏ బుక్ వచ్చిందంటే ఓరుపిటి వట్టు ఈ బుక్కి వచ్చింది. నెక్స్ట్ అవార్డు చూద్దాం. సిహెచ్ మొహమ్మద్ కోయా అవార్డు. సిహెచ్ మొహమ్మద్ కోయా అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1999లో వచ్చింది. అది దేనికి వచ్చిందంటే కలిముట్టంకి వచ్చింది. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందండి? 2009లో వచ్చింది. ఏది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 2009లో. అది దేనికి వచ్చింది? త్రికొట్టూర్ పెరుమాకి ఆల్రెడీ ఇంకొక అవార్డు కూడా వచ్చింది ఫస్ట్లో. కేరళ సాహిత్య అకాడమీ అవార్డు 1983లో. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఇదే బుక్కి. అది ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. ఇంకొకటి మాతృభూమి లిటరరీ అవార్డు వచ్చింది. ఏమొచ్చింది? మాతృభూమి లిటరరీ అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే మలయాళం లిటరేచర్లో ఈయన చాలా బుక్స్ రాశారు, ప్లస్ ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి కాబట్టి అందుకని దానికి కాంట్రిబ్యూషన్గా ఈయనకి మాతృభూమి లిటరరీ అవార్డు ఇచ్చారనమాట 2019లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఐబిఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అనమాట. ఐబిఎం అనౌన్స్డ్ కొలాబరేషన్ విత్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అంటే టాస్క్. దీనికి ఏమన్నా నేమ్ పెట్టారు? టాస్క్ అని. టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనమాట. ఐబిఎం కంపెనీ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారంటే టాస్క్ వాళ్ళతో. టాస్క్ అంటే ఏంటి? తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనమాట. ఎందుకు దేనికి కొలాబరేట్ అయ్యారంటే టు ఆఫర్ ఫ్రీ డిగ్రీ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ టు ఎంపవర్ 30,000 స్టూడెంట్స్ ఇయర్లీ త్రూ ఐబిఎం ఫ్రీ డిజిటల్ ఎడ్యుకేషన్. ఐబిఎం ఫ్రీ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు ఇయర్కి అంటే ఒక ఫ్రీ డిగ్రీ అంటే 30,000 స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడానికి ఇయర్లీ ఒక 30,000 స్టూడెంట్స్కి ఫ్రీ డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఐబిఎం వాళ్ళు. దీని ద్వారా వాళ్ళు ఫ్రీ డిగ్రీ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారండి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా. ఓకేనా? దీనికోసం ఐబిఎం వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారు? టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. దీనికి ఇంకా ఉంది. ప్లాట్ఫామ్ ఓపెన్ పీటెక్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఓకే, దీనికి ఏమని పేరు పెట్టారు? ఓపెన్ పీటెక్ అని నేమ్ పెట్టారనమాట. 1 year కోర్స్ అంటే డిగ్రీ కోర్సెస్ అండ్ పాలిటెక్నిక్
కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఐబిఎం వాళ్ళు. నెక్స్ట్ స్టాటిక్ చూద్దాం. ఐబిఎం ఇండియాస్ ఎండి ఎవరు అంటే సందీప్ పటేల్. ఐబిఎం ఇండియాస్ ఎండి ఎవరు? సందీప్ పటేల్. ఐబిఎం ఇండియా ఫౌండెడ్ ఇన్ ఎప్పుడు ఇండియాలో ఐబిఎం ఎప్పుడు స్థాపించారంటే 1992లో. దీని ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? బెంగళూరులో ఉంది. నెక్స్ట్ స్టాటిక్. తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు, బిర్యానీ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. బిర్యానీ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సిటీ ఆఫ్ పర్ల్ అని కూడా అంటారనమాట. సిటీ ఆఫ్ పర్ల్స్ అని కూడా అంటారు. సీఎం ఎవరండి? కె చంద్రశేఖర్ రావు. సీఎం ఎవరు? కె చంద్రశేఖర్ రావు. గవర్నర్ ఎవరండి? తమిళిసాయి సుందరరాజా. తమిళిసాయి సుందరరాజా ఈవిడ గవర్నర్ అని. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎమినెంట్ ఏరోస్పేస్ సైంటిస్ట్ పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అవార్డీ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రోడం నరసింహ పాస్డ్ అవే. ఓకే, ఈయన ఎవరు? రోడం నరసింహ అనే అతను చనిపోయారండి. ఎప్పుడు? ఇతనికి ఇప్పుడు చనిపోయినప్పటికీ ఏజ్ ఎంత ఉంది? 87 ఇయర్స్ ఉందన్నమాట. ఈయన ఎమినెంట్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అనమాట. ఇతను ఎవరు? ఎమినెంట్ ఏరోస్పేస్ సైంటిస్ట్. ఇతనికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయండి? పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఒకటి. ఎప్పుడు వచ్చింది? 1987లో ఈ ఇయర్లో పద్మభూషణ్ వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చిందనమాట ఇతనికి. ఎప్పుడు వచ్చిందండి? 2013లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఈయన ఒక బుక్ కూడా రాశారండి. దాని నేమ్ ఏంటి? డెవలప్మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ అనే బుక్ని కూడా రాశారు. ఈ బుక్ అలాంగ్ విత్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ బుక్ని ఎవరెవరు రాశారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు కదండి, ఫార్మర్ ప్రెసిడెంట్. ఈయన కూడా చనిపోయారు కదా, ఈయనతో కలిసి ఈయన ఈ బుక్ రాశారనమాట. నెక్స్ట్ ఈయనకి ఇంకొక ప్రైజ్ కూడా వచ్చింది. ఏం ప్రైజ్ అండి? శాంతి స్వరూప్ భట్ నగర్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1974లో. ఏ ప్రైజ్? శాంతి స్వరూప్ భట్ నగర్ ప్రైజ్ వచ్చింది 1974లో. ఇంకొక ప్రైజ్ వచ్చింది ట్రైస్టీ సైన్స్ ప్రైజ్ కూడా వచ్చింది 2008లో వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్బీఐ అప్రూవ్స్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఉదయ్ కొటక్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫర్ 3 years పీరియడ్. ఓకేనా? కొటక్ ఆర్బీఐ వాళ్ళు ఎవరు? ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏది కొటక్ మహీంద్రా బ్యాంక్కి ఎండి అండ్ సిఈఓగా ఆల్రెడీ ఈయన ఎండి అండ్ సిఈఓగా వర్క్ చేస్తున్నారు ఉదయ్ కొటక్. ఈయనని మళ్ళీ ఆర్బీఐ వాళ్ళు రీఅపాయింట్ చేశారనమాట. కొటక్ మహీంద్రా బ్యాంక్కి ఎండి అండ్ సిఈఓగా మళ్ళీ ఇంకొక 3 years పీరియడ్కి ఈయనని రీఅపాయింట్ చేశారండి. ఎవరిని? ఉదయ్ కొటక్ని. కొటక్ మహీంద్రా బ్యాంక్ స్టాటిక్ చూద్దాం. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ముంబై మహారాష్ట్రలో ఉందండి. ట్యాగ్ లైన్ ఏంటి? లెట్స్ మేక్ మనీ సింపుల్. ట్యాగ్ లైన్ ఏంటి? లెట్స్ మేక్ మనీ సింపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. దీని ఎండి అండ్ సిఇఓ ఎవరండి? ఉదయ్ కొటక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర హ్యాస్ అప్రూవ్డ్ ద యూనిఫైడ్ డెవలప్మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్స్ టు strengthen and bring uniformity in the real estate construction laws of the state అన్నమాట. ఏంటి ఇది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఒక అప్రూవ్ని పాస్ చేశారండి. ఒకదాన్ని అప్రూవ్ చేశారు. అది ఏంటి అంటే యూడీసీపీఆర్. ఏంటి? యూడీసీపీఆర్ అని ఇచ్చి అప్రివేషన్ అడుగుతారండి. సో ఇంపార్టెంట్. యూడీసీపీఆర్ అంటే ఏంటి? యూనిఫైడ్ డెవలప్మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్స్ అనమాట. ఇది ఎందుకు అప్రూవ్ చేశారంటే టు స్ట్రెంథెన్ అండ్ బ్రింగ్ యూనిఫార్మిటీ ఇన్ ద రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లాస్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయిపోయాయి కదండి, అంటే బిల్డింగ్స్ అన్ని కట్టడాలు అవి ఇవి ఎక్కువ అయిపోయాయి కదా. టోటల్ మహారాష్ట్ర అంటే ఎక్సెప్ట్ ముంబై తప్ప మిగిలిన మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న హిల్ ఏరియాస్కి మొత్తం కలిపి ఒక దాన్ని ఒక రెగ్యులేషన్ని అప్రూవ్ చేశారనమాట. దాని ప్రకారమే అంటే బిల్డింగ్ ఇంత హైట్లో ఉండాలి, ఇంత ఏరియాలో ఉండాలి, దానికి రోడ్ అన్నది ఇంత విడ్త్ ఉండాలి అని ఇలా ఉంటాయి అన్నమాట ఈ రెగ్యులేషన్స్లో. వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు దీన్ని పాస్ చేశారండి. దీన్ని అప్రూవ్ చేశారు. ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే ఈ కన్స్ట్రక్షన్స్ అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరగాలి అని. దీంట్లో ఏది ఎక్సెప్షన్ అంటే ముంబై ఒక్కటే ఎక్సెప్షన్ అండి.
ఇంకా దీని ఒక స్టాటిక్ చూద్దాం. సీఎం ఎవరండి? మహారాష్ట్ర సీఎం ఎవరు? ఉద్ధవ్ ఠాకరే. గవర్నర్ ఎవరు? భగత్ సింగ్ కోశ్యారీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఓం బిర్లా రిలీజెస్ బుక్ ఆన్ 19th anniversary ఆఫ్ పార్లమెంట్ అటాక్ ఆన్ 13th December. 13th December 2001లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 13th December ఏం ఇన్సిడెంట్ అంటే పార్లమెంట్ మీద టెర్రరిస్టులు అటాక్ చేశారనమాట. అది జరిగి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఇప్పుడు మనం 19th anniversary-గా జరుపుకుంటున్నాం దాన్ని. ఆ రోజు ఓం బిర్లా ఎవరండి? మన లోక్సభ స్పీకర్ అనమాట. ఈయన ఓం బిర్లా ఎవరు? లోక్సభ స్పీకర్ అనమాట. ఈయన ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ నేమ్ ఏంటి అంటే ద శౌర్య అన్బౌండ్ అనమాట. ఇది ఇంగ్లీష్ వర్షన్ అండి. ఈ బుక్ని రిలీజ్ చేశారు. దీన్ని చాలామంది కలిసి రాశారండి ఈ బుక్ని, ఇంగ్లీష్ వర్షన్ని. కానీ ఓం బిర్లా ఈయన వచ్చి సముద్ర సమవే బూంద్ మెయిన్, ఇది హిందీ వర్షన్ అండి. సముందర్ సమవే బూంద్ మెయిన్, ఇది హిందీ వర్షన్ అండి. ఇది ఓం బిర్లా లోక్సభ స్పీకర్, ఈయన హిందీ వర్షన్ ఈయన రాశారనమాట. ఈ బుక్ని రిలీజ్ చేశారు. ఇది వచ్చి ఇంగ్లీష్ వర్షన్ వచ్చి చాలామంది డిఐజీస్, సమ్ ఇన్స్పెక్టర్స్ అంతా కలిసి రాశారనమాట ఈ బుక్ని. ఇది 2001 ఇన్సిడెంట్ గురించి ఈ బుక్ రాశారనమాట. అంటే పార్లమెంట్ మీద అటాక్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ మీద. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. December 16th మనం ఏం జరుపుకుంటామంటే విజయ్ దివాస్ డే జరుపుకుంటామండి. విజయ్ దివాస్ డే ఎప్పుడండి? December 16th అనమాట. దీన్ని ఇంకొక నేమ్తో కూడా అంటారు, అంటే విక్టరీ డేగా కూడా జరుపుకుంటాం అన్నమాట. ఇది మనము ఎన్నో విజయ్ దివాస్ డే జరుపుకుంటున్నామంటే 49th విజయ్ దివాస్ డే అనమాట. 49th విజయ్ దివాస్ డే. ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే పాకిస్తాన్ ఇన్ 1971 వార్, అంటే మన ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ జరిగిందండి 1971లో. దానికి గుర్తుగా మనం విజయ్ దివాస్ డే అనేది జరుపుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం విక్టరీ సాధించామని, అందుకని ఈ విజయ్ దివాస్ డే జరుపుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫార్మర్ ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెటర్ ఆల్రౌండర్ ఎరిక్ ఫ్రీమ్యాన్ పాసెస్ అవే. అంటే ఈయన ఫార్మర్ క్రికెటర్ అనమాట, అంటే రిటైర్డ్ అయిపోయారనమాట. ఫార్మర్ ఏ క్రికెటర్? ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెటర్ అనమాట. ఇతను ఆల్రౌండర్ కూడా అనమాట. ఎరిక్ నేమ్ ఏంటండి? ఎరిక్ ఫ్రీమ్యాన్ అనమాట. ఇతను చనిపోయారండి. ఇతనికి మెడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ 2002. ఈయనకి ఒక మెడల్ కూడా వచ్చింది. మెడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే మెడల్ కూడా వచ్చిందండి. ఇతను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈయన క్రికెట్ని చాలామంది అంటే ఎలా వర్క్ చేశారంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా, కోచ్గా, బోర్డు కాస్టర్గా కూడా వర్క్ చేశారు. ఆఫ్టర్ అంటే టెస్ట్ క్రికెట్ అన్ని క్రికెట్కి ఈయన రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఈయన అడ్మినిస్ట్రేటర్గా, కోచ్గా, బ్రాడ్కాస్టర్గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, IPPB అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లాంచ్డ్ ఏ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ కాల్డ్ డాక్ పే ఆన్ 15th December 2020. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఎవరితో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళతో కలిసి వీళ్ళిద్దరూ కలిసి ఒక డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ని లాంచ్ చేశారండి. దాని నేమ్ ఏంటంటే డాక్ పే అనమాట. ఎప్పుడు అంటే 15th December 2020లో దీన్ని లాంచ్ చేశారనమాట. ఇది ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అట్ ద లాస్ట్ మైల్ అక్రాస్ ఇండియా. అంటే ఇప్పుడు మనము బ్యాంక్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుకుంటున్నాం కదా, అది ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుకోవడానికి అనుగుణంగా దీన్ని ఈ యాప్ అనేదాన్ని, ఒక డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ అనేదాన్ని లాంచ్ చేశారనమాట. ఇది డాక్ పే అని. దీని స్టాటిక్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా అండ్ జస్టిస్. యూనియన్ మినిస్టర్ ఎవరు? కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా అండ్ జస్టిస్కి యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే రవిశంకర్ ప్రసాద్.
రవిశంకర్ ప్రసాద్. ఈయన ఎందుకు వచ్చారంటే ఇక్కడ దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా అండ్ జస్టిస్ రవిశంకర్ ప్రసాద్ దీన్ని లాంచ్ చేశారండి. నెక్స్ట్ ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే జే వెంకట్రాము. దీని ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నార్వేనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎకానమీ రీసెర్చ్ నిబియో అంటే ఏంటండి? నార్వేనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎకానమీ రీసెర్చ్ హ్యాస్ సైన్డ్ అండ్ MOU with Clean Ganga, a think tank of National Mission for Clean Ganga, NMCG అంటే ఏంటి? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనమాట. ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్లడ్జ్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. నార్వేకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్, బయో ఎకనామిక్ రీసెర్చ్ ఒక ఇన్స్టిట్యూట్ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఒక మిషన్ ఉంది కదా, దీంతో ఒక అగ్రిమెంట్ని, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సైన్ చేశారండి. ఎందుకు అంటే మన ఇండియాలో ఆల్రెడీ ఇప్పుడు క్లీన్ గంగా అనేదాన్ని ఒకదాన్ని చేపట్టారు కదా గవర్నమెంట్ వాళ్ళు. దాన్ని డెవలప్ చేయడం కోసం, దాని ఒక మేనేజ్మెంట్ కోసం మన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వాళ్ళు వీళ్ళతో ఒక అగ్రిమెంట్ మీద, ఒక మెమరాండమ్ మీద సైన్ చేయించుకున్నారు. నెక్స్ట్ నార్వే క్యాపిటల్ చూద్దాం. ఆస్లో. కరెన్సీ ఏంటి? నార్వేనియన్ క్రోన్. అండ్ పిఎం ఎవరు అంటే ఎర్నా సోల్బర్గ్ అనమాట. మీకు కనుక ఈ కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేశాను. అండ్ ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కింద చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.